సార్ రజనీకాంత్ గారు అక్కడ మెగాస్టార్ గారు ఉన్నారు, ఇక్కడ రజనీకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మీకున్న అనుబంధం కానీ ఆ సినిమాల అనుబంధం కానీ ఉన్నా? రజనీకాంత్ గారు నాకు బాగా నా మీద మంచి మర్యాద ఉన్న మనిషి, ఆయన మీద నాకు మంచి మర్యాద ఉందండి. నేను చాలా నా మీద ఎంత మర్యాద అంటే మీకు తెలుసు హనుమాన్ జంక్షన్ రిలీజ్ అయింది, 2001 రిలీజ్ అయిందండి. అప్పుడు వచ్చి బాబా ఆయన డైరెక్షన్ చేసిన బాబా రిలీజ్ అయింది. అప్పుడు కొంచెం అది సరిగా పోలా, అవును, కొంచెం జనాల దగ్గర అది సరిగ్గా కరెక్ట్గా వెళ్ళలేదు. అప్పుడు ఆయన నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసి ఏంటి మోహన్ గారు ఎందువల్ల అన్నారు. అప్పుడు నేను చెప్పాను కొన్ని విషయాలు. ఏమంటే మనం జనాల దగ్గర మొదటి నుంచి ఎలా తీసుకెళ్తున్నామో అది చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేసిన తర్వాత మనం వేరే రూట్కి వెళ్ళాలి. అది మీరు చెయ్యలేదండి, తప్పైంది, అందువల్ల ఇవన్నీ కరెక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను కొన్ని ప్రింట్ రెడీ చేసి పంపించాను. ఆయన ఆ ఏరియాలో కొంచెం బెటర్గా ఆడింది. ఓకే, చేశారు అయితే. అవునవును. ఇప్పుడు కూడా ఏం చేశారంటే నేను ఇప్పుడు రిలీజ్ చేశారు నేను నయనతార పెళ్లికి నేను వెళ్ళాను, ఆయన వచ్చారు. అప్పుడు మోహన్ గారు మిమ్మల్ని కలవాలన్నారు, ఆయన మళ్ళీ పిలవలేదు, నేను వెళ్ళలేదు అనుకుంటున్నాను. కరెక్షన్ ఇప్పుడు చేశారనుకుంటాను, రిలీజ్ చేశారనుకుంటాను. అది కాకుండా మనకి ఒక హిందీ పిక్చర్ చేయవలసి వచ్చింది రాజా డైరెక్షన్లో, అది కూడా కన్ఫర్మ్ చేశాం. స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత వేరే పిక్చర్ ఏదో చెయ్యాలి, నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను మోహన్ గారు అన్నారు. పర్వాలేదు, దాంట్లో ఏముంది, ఎప్పుడు మీరు రెడీ అంటే చేయండి అని చెప్పాను. తర్వాత ఒక పిక్చర్ మీరు కావాలంటే ఒక అడ్వాన్స్ ఇవ్వండి తీసుకున్నారు, తర్వాత అది తిరిగి ఇచ్చేశారు. అంటే రాజా డైరెక్షన్ లో రజనీకాంత్ గారితో సినిమా అది చేయాలని అనుకున్నాం. ఇప్పుడు కూడా ఏంటంటే మంచి ఆయన తగినట్టు మంచి సబ్జెక్ట్ ఉంటే మేము చెప్పొచ్చి చేస్తారు, ఆయన ఏం ప్రాబ్లం లేదు. కమల్ది నేను చాలా చేశాను, డిస్ట్రిబ్యూషన్ చాలా చేశాను. పుష్ప విమానం ఒక పిక్చర్ ఉంది కదండి, అది నేనే తమిళనాడు చేశాను, పేసుంబడంని తమిళనాడు నేను పంచతంత్రం ఒక పిక్చర్ ఉంది కదా, అది నేను తెలుగులో డబ్ చేశాను. గొప్పతనం ఏంటంటే ఇంతవరకు ఎవరూ చేయలేని గొప్పతనం పంచతంత్రంలో ఉంది. ఎందుకని 100 days ఆడింది అక్కడ. ఎందుకు ఆడిందంటే ఓ డబ్బింగ్ పిక్చర్ 100 days ఆడుతుందండి. నేను ఆడిందంటే రీజన్ ఏంటంటే కైకాల సత్యనారాయణ గారు ఆయనే తెలుగు మాట్లాడారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టలే, నాగేశనే పెట్టాను. జయరామ్ గారే మాట్లాడారు. కమలహాసన్ మాత్రమే నేను బాలసుబ్రహ్మణ్యం గారిని పెట్టాను. ఏమండి మీతో అందరూ క్యారెక్టర్ వాళ్ళే మాట్లాడారు. ఎందుకలా అనుకున్నారు వాళ్ళతో మాట్లాడించాలని? నేచురల్గా ఉంటుంది. ఆడియన్స్కు వాయిస్ తెలుసండి, మీరు ఆడియన్స్ని మర్యాద ఇవ్వండి సార్. అయ్యో మీరు తప్పు చేయకండి, ఆడియన్స్ డబ్బు ఇచ్చేవాడిని మర్యాద చేయండి. మీ 10 కోట్లు ఉందండి, మీరు ఇంట్లో ఉండొచ్చుగా, ఎవరికైనా 10 కోట్లు బిజినెస్ చేసి వేరే ఏదైనా బిజినెస్ చేసి ఉండొచ్చుగా. ఆ 10 కోట్లని పెట్టేసి ఆడియన్స్ ఎప్పుడు థియేటర్కి వస్తారో అని వెయిట్ చేస్తున్నారు కదా, మీరు హౌస్ఫుల్ అయిందండి, అయ్యో టికెట్ తక్కువ ఉందండి, మీరే కదా టెన్షన్ అయిపోతున్నారు. అలా అవ్వకూడదు. ఆడియన్స్కి మీరు ఎప్పుడు మర్యాద ఇస్తున్నారో, వాళ్ళు కావాల్సింది ఇస్తున్నారో అప్పుడు సక్సెస్ అవుతారు. అతిథి దేవోభవ అంటారు కదా, ఆడియన్స్ దేవోభవ అనుకోవాలి. అదేనండి వచ్చి ఎంత 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 హౌస్ఫుల్ అండి. ఒకటే అండి, చిన్న పాయింట్ చెప్తాను, మీరు తెలుసుకోవాలని చెప్పి. ఒకటేంటంటే ఓడియన్ థియేటర్ అని మాకు హైదరాబాద్లో ఉంది, అది కాంప్లెక్స్ థియేటర్. దాన్ని హీరోస్ పిక్చర్ రిలీజ్ అయ్యే థియేటర్ అది. నేను క్షేమంగా వెళ్ళి లాభంగా రండి రిలీజ్ అయిపోతున్నాను అక్కడ. ఆ థియేటర్ సరి చేస్తున్నాను, సౌండ్ సరిగా లేదు, సీట్ సరిగా లేదు, నేను పోయి రెడీ చేస్తున్నాను. కాదయ్యా నా పిక్చర్కి ఇది సరిగా రాదు అని చెప్పి థియేటర్ సౌండ్ సైడు అది ఇది అన్నీ నేను రెడీ చేస్తున్నాను. రెడీ అయ్యింది, రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన వెంటనే పెద్ద కార్ పార్కింగ్ అంత పెద్ద ప్లేస్ ఉందండి. అప్పుడు రిలీజ్ అయితే హౌస్ఫుల్ అవుతుంది, హౌస్ఫుల్. ఇప్పుడు 2 షో అయ్యేటప్పుడు ఆ మేనేజరు, ఆపరేటరు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళంతా నా పక్కన వచ్చి నిల్చున్నారు. నేను వెళ్ళాను, ఇలాగ ఉంది రిపోర్ట్ తీసుకునేదానికి. ఏంటి అది కాదు సార్, జనాలు కొట్టుకోలేదు కాదు సార్, ఇక్కడ కారు 4-5 వస్తుంది కాదు సార్ అన్నారు. నేను చెప్పాను, మీకు ఆడియన్స్ తాలుగా నాలెడ్జ్ మీకు లేదండి, ఒక రోజు చాలండి, ఒక రోజు తర్వాత చూడండి అన్నాను. మరో రోజు అండి డాక్టరు జడ్జి కూడా కింద ఉన్నారు, పైగా టికెట్ లేకుండా. కారు ఆపేదానికి ప్లేస్ లేదు, పక్కన కాంపౌండ్ కొట్టేసేసి పక్కన కాంపౌండ్లో కారు లోపల పంపిస్తున్నారు. పాత్ర హైలైట్, కోవేశ్వరల బ్రహ్మానందం కామెడీ. ఏంటండి చెప్తున్నాను, మనం ఆడియన్స్ నాలెడ్జ్ తెలుసుకోవాలి.
అది తెలుసుకున్న తర్వాత చేస్తేనే బాగుంటుంది. అందువల్ల కమల్ హాసన్ పిక్చర్ చాలా చేశాను నేను. నాకు నా ఆయనంటే మరి మంచి మర్యాద, నా మీద ఆయన మర్యాద. పంచతంత్రం చేసేటప్పుడు ఆయన బాగా కోఆపరేట్ చేశాడు, సాంగ్ పాడించాడు, ఆయనే సింగర్గా వచ్చి పాడారు. అది తర్వాత పంచతంత్రంలో టెక్నీషియన్గా మనం కరెక్ట్గా ఉండాలండి. ఒకటి నేను కమల్ హాసన్ గారికి ఒక మనిషిని పెట్టాను డబ్బింగ్ మాట్లాడడానికి. మాట్లాడేటప్పుడు ఆడు వస్తున్నాడు, డైలాగ్ ఇస్తే మాట్లాడేసి ఓకే ఓకే అంటున్నాడు, ఆడే ఓకే అంటున్నాడు. నేను చెప్పాను, ఏమయ్యా ఓకే అన్నది నేను చెయ్యాలి, నువ్వు కాదు. నీకు ఏదైనా వెళ్ళాలా, ఎక్కడన్నా అర్జెంటుగా వెళ్ళాలి? లేదు బాగానే ఉంది కదా, లేదు బాగుందా లేదన్నది మేము డిసైడ్ చేయాలి. దయచేసి మేము అదే బాబు నీకు ఏదైనా ప్రాబ్లం అయితే వెళ్ళి బాబుని పంపించేశాను. పంపించి మళ్ళీ బాలుగారిని పెట్టి బ్రహ్మాండం చేసుకున్నాను. ఎంత బాగా వచ్చింది మీకు తెలుసు, నేను చెప్తున్నానండి. టెక్నికల్గా మనం మంచి చెడ్డ తెలుసుకోవాలి.